అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం కాకరకాయలతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పుల్ల పుల్లగా, తియ్యగా, కొంచెం చేదుగా ఉండేటట్లుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కాకరకాయ తీసుకొని వీటిని కొంచెం ముందుగానే వేయించుకొని వేసుకుంటే కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో ఒక స్పూన్ చింతపండు, ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ శనగపిండిని వాటర్లో కలుపుకొని వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ విధంగా మనకి చిక్కగా వస్తుంది. శనగపిండి యాడ్ చేశాను కదా, కొంచెం చిక్కగా ఉంటుంది. రైస్‌లోకి, చపాతీ, పరాటా దేనిలోకైనా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.